ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే భయం వేస్తుందండి. పిల్లలకి ఏం పెట్టాలన్నా కూడా అంతా అంతా కల్తీమయం అయిపోయింది. బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయని, గోధుమ పిండిలో ప్లాస్టిక్ కలుస్తుందని, ఆఖరికి పిల్లలు తాగే పాలల్లో కూడా బంకల్లాగా అట్లా వస్తున్నాయి. గుడ్లు, పాలు అన్నీ ఇంకా పిల్లలు తినే ప్రతి వస్తువు కల్తీనే. మనుషులు చేసే వ్యాపారంలో తయారు చేసే ప్రతి ఒక్క వస్తువులో అంతా స్వార్థమే చూసుకుంటున్నారు. డబ్బు 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 అని. మన తల్లిదండ్రులు మనకి మంచి ఆహారాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అలాంటి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని మనం మన పిల్లలకి ఇవ్వలేమేమో అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో వాళ్ళ ఆరోగ్యం గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇక అంతా దేవుని దయ, దేవుని మీదనే భారం వేయాలి. మా ఇంట్లో నా వంతు కొంత మార్పు అయితే చేశాను. మా ఇంట్లో 2 ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు ఉండేవి. వాటిని వెంటనే ఆలోచించకుండా ఉల్లిపాయలకైతే వేసేసాను. ఇంట్లో ఉంటే మళ్ళీ వండుతానేమోనని. రోజుల తరబడి కూరగాయలు కానీ, పిండి, దోసపిండి, ఇడ్లీ పిండి ఇట్లాంటి పిండ్లు పెట్టడం కానీ, ఆ పిండ్లు వాడటం కానీ ఇలాంటివన్నీ మానేశాను. కొంచెం దూరం వెళ్తే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కూరగాయలు దొరుకుతాయి మాకు. అవి తెచ్చుకొని అవే వండుకుంటున్నాము. ఈరోజు టిఫిన్కి పప్పు ఏమీ రుబ్బలేదు. మా పిల్లల్ని అడిగితే వెజిటేబుల్ పలావ్ కావాలన్నారు. రాత్రే గోంగూర పచ్చడి చేసి పెట్టుకున్నాను. అందులో కావాల్సిన కూరగాయలన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. మాకు టిఫిన్లే కావాలని అనిపించదండి. రోజు టిఫిన్ తింటున్నా కూడా బోర్ కొట్టినట్టు అనిపించదు. మేము ఎక్కువ శాతం పొద్దున కంటే నైటే ఎక్కువ టిఫిన్ చేసుకుంటాము. ఇంకా మా అబ్బాయి అయితే అది ఉడికేటప్పుడే ఆ వాసనకి ఇంకా ఎక్కువ ఆకలిందని చెప్పి నవ్విస్తూ ఉన్నాడు. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందంట పిల్లలకి. బాగుందని చెప్పి స్కూల్కి తీసుకెళ్ళి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటానని చెప్పాడు. అందుకే బాక్స్ కూడా పెట్టించా.